మనం ప్రతిరోజు పళ్ళు తోముకునే పేస్ట్‌ని వాడేసిన తర్వాత 10, 20 రోజులకి అవి అయిపోయిన తర్వాత వాటి తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, వీటి వల్ల కూడా మన ఇంటిని శుభ్రం చేసుకొని వేళ్ళకి వేళ డబ్బులను ఆదా చేసుకోవచ్చు. సో, అది ఎలానో తెలుసుకుందాము. నార్మల్‌గా మనం పేస్ట్ అయిపోయిందని పడేస్తూ ఉంటాం కానీ, అందులో చాలా వరకు మనకు చాలా ఎక్కువ పేస్ట్ ఉంటుందండి. అది మనం మళ్ళీ తీసి తోముకోలేము కూడాను. అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిగిలిపోయిన పేస్ట్ తొక్కలు చక్కగా ఇలా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అర గ్లాసుడు లేదంటే గ్లాసుడు వాటర్‌లో వేసుకొని పేస్ట్ మొత్తం కూడా ఆ వాటర్‌లోకి వచ్చేసిన తర్వాత ఆ పేస్ట్ తొక్కలు బయట పడేసుకొని ఇలా స్ప్రే బాటిల్‌లో వేసేసుకొని ఇలా రెగ్యులర్‌గా మన ఇంట్లోనే ఉండే టీవీలు గానీ, ఫ్రిడ్జెస్ గానీ, గ్రైండర్లు, వాషింగ్ మిషన్స్, మైక్రోవేవ్స్ అలాగే రెగ్యులర్‌గా మనం వాడే ఫోన్‌లు గానీ, ల్యాప్‌టాప్స్ గానీ ఇలా స్క్రీన్‌ల మీద మరకలు గట్ట పడిపోయి ఉంటాయి కదండీ! వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి. దీనివల్ల వస్తువులు మెరిసిపోవడమే కాకుండా మంచి సువాసన భరితంగా ఉంటాయి. స్టేజ్ కూడా తగ్గిపోతుందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.